హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మేరీ కిచెన్. ఇవాల్టి మన వంట వచ్చేసి ఫ్రై కారం పొడి అండి. దీనిని నెలపాటు నిల్వ ఉంచుకోవచ్చు. టైంకి కర్రీస్ లేనప్పుడు ఈ ఫ్రై కారం పొడి వేడివేడి అన్నంలోకి తినచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది తయారయ్యే విధానం ఈ వీడియోలో చూద్దామండి. మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో 1 కప్పు నూనె వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసి ఈ మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చల్లారిందండి. ఇప్పుడు 1 కప్పు కారం పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత గరం మసాలా. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో ఈ మిశ్రమం. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేస్తే కారం కారం కాకుండా పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై కారం పొడి వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఫీవర్ వచ్చిన వాళ్ళకి, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి హెల్త్ పరంగా ఇది చాలా మంచిదండి. నాకు నచ్చింది, నేను ట్రై చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ మీ.